సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 1-3-2024 శుక్రవారం, తిథి మాఘ బహుళ పంచమి ఉదయం 6:23 వరకు ఉన్నది. తదుపరి షష్ఠి, నక్షత్రం స్వాతి పగలు 12:40 వరకు. తదుపరి విశాఖ, యోగం ధ్రువ సాయంత్రం 6:14 వరకు. కరణం తైతులు ఉదయం 6:23 వరకు. వర్జన్ సాయంత్రం 6:53 నుండి 8:36 వరకు. దుర్ముహూర్తం పగలు 8:43 నుండి 9:30 వరకు. మరలా మధ్యాహ్నం 12:39 నుండి 1:26 వరకు. అమృతకాలం తెల్లవారు 5:13 నుండి ప్రారంభం. రాహుకాలం పగలు 10:51 నుండి 12:20 వరకు. ఈరోజు విశేషం శుక్రవారం, రాహు నక్షత్రం కావున ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. భుజాలు చేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి తలెత్తినప్పటికీ కూడా వాటిని క్రమంగా అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి ఆరాధన చేసి కుంకుమార్చన చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో మిశ్రమ ఫలితములు అనేటువంటివి ఉండగలవు. అలాగే మన చేపట్టినటువంటి వ్యవహారాల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండగల. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఎదురగును. ఈ రాశివారు ఈరోజు పార్వతీదేవిని అర్చించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. భుజాలు చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. ఆత్మవిశ్వాసం పెరుగగలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాల్లో వ్యవహార జయం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సరస్వతీదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో వ్యవహార జయం ఉండగలదు.
ధన రాబడి పెరుగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు లలిత అమ్మవారిని ఆరాధించి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండగలదు. అలాగే రుణ ప్రయత్నాలు అంటే వడ్డీల బాధలు అనేటువంటివి ఎక్కువగాను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది. జాగ్రత్త వహించవలెను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం లేక శ్రవణం చేయడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలంతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.